అది కుంభకోణం అని అన్నారు. ఇది కుంభకోణం కాదు, టిడ్కో ఇళ్ల డబ్బుల్ని మళ్ళీ ఇచ్చేశారు, బ్యాంకులు తీసుకున్న డబ్బుల్ని కూడా. అది కుంభకోణం అంటూ వాళ్ళు ఆపారు, ఇప్పుడు వీళ్ళు ఆపుతున్నారు. అంటే టిడ్కో ఇళ్ళ కాన్సెప్ట్ కి దీనికి కొంచెం డిఫరెన్స్ ఉంది, చాలా పెద్ద తేడా ఉంది. కానీ ఒక్కటిసారి ఇక్కడ ఎమ్మెల్యేలో లేదంటే వాళ్ళ అనుచరులో ఇలా భూములు కొనుక్కున్నారు, అందులో డబ్బులు తినేశారు, ఎక్కువ రేటుకి ప్రభుత్వానికి అమ్ముకున్నారు అనేది అధికారులు కూడా పాత్ర ఇందులో లేకుండా ఇదంతా జరుగుద్దా? నిజంగా ఐఏఎస్లు, డిప్యూటీ కలెక్టర్లు వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ బేసిక్ గా అందరూ కుంభకోణం ఉంటే కదా వాళ్ళందరూ తప్పు అనడానికి. ఇప్పుడు ఎమ్మెల్యేలు ఇవాళ ఎమ్మెల్యేలు చెప్పిన చోటే కదా ఏ పనైనా చేస్తుంది అధికారులు. ఆ రోజు కూడా ఎమ్మెల్యేలకు అప్పచెప్పారు. ఎమ్మెల్యేలు వాళ్ళ 5 ఏళ్ల జీవితంలో సంపాదించుకుంది ఇదే నాకు తెలిసి. ఎందుకంటే ఇసుకేమో జగన్ డైరెక్ట్ కదా, అక్కడ మద్యం డైరెక్ట్ కదా, ప్రభుత్వ మద్యం కదా, ఇంకా వాళ్ళకి సంపాదించుకోవడానికి ఏం వచ్చింది, ఇదే సంపాదించుకున్నది. కాబట్టి దీంట్లోనే తిన్నారు వాళ్ళు, నో డౌట్. తినలేదని చెప్పడం అమాయకత్వం. అయితే నేను చెప్పినట్టు ఇప్పుడు ఏమన్నా అక్కడ 100 ఎకరాలు ఉందండి, మనం తెలిసిన వాళ్ళందరూ ఇస్తారు అని పిలుస్తూ, ఇప్పుడు ఇవాళ అమరావతి కోసం భూ సమీకరణ కొత్తగా చేస్తున్నారు కదా, కొన్ని కొత్త గ్రామాల్లో, దాని పేరు ఏంటది, స్టేడియం కట్టడానికని, ఎయిర్పోర్ట్ కట్టడానికని, అక్కడ జనం ఒప్పుకోవట్లేదు, నానా రకాలుగా చర్చ నడుస్తుంది కదా. అట్లాగా ఉంటాయి తతంగం, ఏది ఇవ్వడం, మాకెందుకు ఇవ్వాలి, ఈ రకాలు చాలా ఉంటాయి. అదే వీళ్ళు ఏం చేశారు, అసలు ప్రభుత్వానికి